సూపర్స్. So all of you, good morning students. ఈరోజు క్లాస్లో మనం డిస్కషన్ చేసుకుంటున్న అంశం భారతదేశంలో జనాభా. అంటే ఈ చాప్టర్లో మీ అసైన్డ్ కానిస్టేబుల్లో ఖచ్చితంగా ఒక 2-3 ప్రశ్నలు రావడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ప్రధానంగా భారతదేశంలో జనాభాకు సంబంధించి ఈ జనాభా అనేది ఎందుకు పెరుగుతుంది, జనాభా పెరుగుదల వల్ల వచ్చే లాభ నష్టాలు ఏంటి, మరి జనాభా పెరుగుదలను అరికట్టడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలను తీసుకుంటుంది. సో అదేవిధంగా భారతదేశంలో జనాభా గణాంకాల యొక్క సేకరణ ఎప్పుడు స్టార్ట్ అయింది, స్వాతంత్రానికి ముందు మరియు స్వాతంత్ర అనంతరం. సో అదేవిధంగా ఈ చాప్టర్లో మీకు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు అంటే భారతదేశంలో జనాభాకు సంబంధించి సో ఓవరాల్గా మరి ఇప్పటి వరకు మన భారతదేశంలో 2011 జనాభా లెక్కలు సేకరణ అనేది జరిగింది. సో ఈ 2011 జనాభా లెక్కల సేకరణకు సంబంధించి ప్రశ్నలు రావడానికి అవకాశం అనేది ఉంటుంది. సో నెక్స్ట్ ఈ జనాభా లెక్కల సేకరణలో అంటే గణాంకాలలో ప్రధానంగా ఇటీవల యుఎన్ఓ వారు మరియు నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వారు మన భారతదేశానికి సంబంధించి కొంత జనాభా డేటాను కూడా ప్రకటించడం జరిగింది. సో ప్రశ్నలు ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు భారతదేశంలో మొత్తం జనాభా ఎంత, సో అదేవిధంగా ఏ రాష్ట్రంలో ఎక్కువగా జనాభా ఉంది, ఏ రాష్ట్రంలో తక్కువగా జనాభా ఉంది. ఈ చాప్టర్లో ముఖ్యంగా అక్షరాస్యత రేట్లకు సంబంధించి కూడా ప్రశ్నలు రావడానికి అవకాశం అనేది ఉంటుంది. దేశంలో ఓవరాల్గా ఎంత అక్షరాస్యత అనేది ఉంది, సో ఏ రాష్ట్రంలో అక్షరాస్యత రేటు ఎక్కువగా ఉంది, ఏ రాష్ట్రంలో అక్షరాస్యత రేటు తక్కువగా ఉంది, ఇలా తదితర అంశాలను ఈరోజు క్లాస్లో మనం జనాభా చాప్టర్లో డిస్కస్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో అయితే ఈ జనాభాకు సంబంధించి డిస్కషన్ చేసుకునే ముందు ఈ జనాభా చాప్టర్లో థియరిటికల్గా కొన్ని డెఫినేషన్స్ ఈ జనాభాకు సంబంధించి అంశాలను తెలుసుకోవాలి. సో భారతదేశంలో జనాభా చాప్టర్ నేమ్ వచ్చేసి భారతదేశంలో జనాభా. జనాభాను ఇంగ్లీష్లో పాపులేషన్ అంటారు. ఓవరాల్గా ఇక్కడ ఈ జనాభాకు సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో జనాభాకు సంబంధించి కాన్సెప్ట్స్ తెలుసుకోవాలి. మీకు ఈ జనాభా చాప్టర్లో కాన్సెప్ట్స్ అనేవి అర్థమైతే తర్వాత మనం జనాభాకు సంబంధించి డేటాను తీసుకున్నప్పుడు ఏ రాష్ట్రంలో జనాభా ఎక్కువగా ఉంది, ఏ రాష్ట్రంలో జనాభా తక్కువగా ఉంది, ఏ రాష్ట్రంలో అక్షరాస్యత రేటు ఎక్కువగా ఉంది, ఏ రాష్ట్రంలో అక్షరాస్యత రేటు తక్కువగా ఉంది, ఏ రాష్ట్రంలో స్త్రీ పురుష నిష్పత్తి ఎక్కువగా ఉంది, ఏ రాష్ట్రంలో తక్కువగా స్త్రీ పురుష నిష్పత్తి ఉంది, ఇలా డేటాను ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి సో ఈ డేటా ప్రశ్నలు మనకు అర్థం కావాలంటే ఈ జనాభా చాప్టర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ జనాభా చాప్టర్లో కాన్సెప్ట్స్ మీరు తెలుసుకోవాలి, కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలా మై డియర్ యాస్పిరెంట్స్. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, ఈ జనాభాకు సంబంధించి ఇంట్రడక్షన్ మనం తీసుకున్నట్లయితే ఏదైనా ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ప్రపంచంలో ఏ దేశమైనా కానీ మన భారతదేశమే కాకుండా వాట్ ఎవర్ ఇట్ మే బి కంట్రీస్ టు ఇంప్రూవింగ్ ఎకనామిక్ డెవలప్మెంట్, సో దట్ ఈస్ డిపెండ్ అపాన్ దెర్ ఆర్ 3 సోర్సెస్. The first one natural resources and second one human resources. అంటే ఈ జనాభా చాప్టర్లో ఇంట్రడక్షన్లో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన అంశం ఏమిటి అంటే ప్రధానంగా ఒక దేశం యొక్క ఆర్థిక అభివృద్ధి అనేది
సహజ వనరులపైన ఆధారపడి ఉంటుంది. సహజ వనరులు వనరులు మనకు రెండు రకాలు. ఆ రెండు రకాలు ఏంటంటే ఫస్ట్ వన్ సహజ వనరులు, రెండవది మానవ వనరులు. ఈ రెండింటిపైన ఆర్థిక అభివృద్ధి అనేది ఆధారపడి ఉంటుంది. ఒక దేశం యొక్క ఆర్థిక అభివృద్ధి అనేది దేనిపైన ఆధారపడి ఉంటుంది అంటే సహజ వనరులపైన, నేచురల్ రిసోర్సెస్. సహజ వనరులు లేదా ప్రకృతి వనరులు లేదా భౌతిక వనరులు అని కూడా అనవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ సహజ వనరులకు ఉదాహరణ భూమి, ఖనిజాలు, నేల, అడవి సంపద ఎక్సెట్రా. నేను ప్రీవియస్ క్లాసెస్లో చెప్పాను, ఒక దేశం యొక్క ఆదాయము అనేది పెరగాలంటే ఆ దేశంలో ఉన్నటువంటి సహజ వనరులను సక్రమంగా ఉపయోగించుకోవాలి. సహజ వనరులను సక్రమంగా ఉపయోగించుకున్నప్పుడు ఆ దేశ ఆదాయం అనేది పెరగడానికి అవకాశం అనేది ఉంటుంది అనే విషయాన్ని గత ప్రీవియస్ క్లాసెస్లో మీకు చెప్పడం జరిగింది. సో కాబట్టి ఒక దేశం ఆర్థికంగా సామాజికంగా డెవలప్ కావాలంటే ఆ దేశంలో ఉన్నటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా సహజ వనరులు ఏవైతే ఉన్నాయో, భూమి కావచ్చు, నేల కావచ్చు, ఖనిజాలు కావచ్చు, గనులు కావచ్చు, మరియు అదేవిధంగా అటవీ సంపద కావచ్చు. సో దీస్ ఆర్ ఆల్ న్యాచురల్ రిసోర్సెస్, నేచర్ గిఫ్ట్, ఫిజికల్ రిసోర్సెస్ అంటారు వీటిని. సో వీటిని ఈ సహజ వనరుల పైన ఆధారపడి ఉంటుంది. ఒక దేశం యొక్క ఆర్థిక అభివృద్ధి అనేది ఏ వనరులపైన ఆధారపడి ఉంటుంది? సహజ వనరులపైన ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడు మరి ఈ సహజ వనరులు అనేవి ఉపయోగించుకోవడం అనేది ఎవరిపైన ఆధారపడి ఉంటుంది అంటే మానవ వనరులపైన ఆధారపడి ఉంటుంది. సహజ వనరుల యొక్క ఉపయోగము అనేది అంటే సహజ వనరులను ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఎవరిపైన ఆధారపడి ఉంటుంది అంటే మానవ వనరులపైన ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ మానవ వనరులు అంటే మీకు ఏమిటో తెలియాలా? సో ఇప్పుడు మానవ వనరులు, హ్యూమన్ రిసోర్సెస్, మానవ వనరులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ దేశ జనాభా మరియు విద్యా ప్రమాణాలు, నెక్స్ట్ ఆరోగ్యము మరియు పౌష్టిక ఆహార విధానాలు మరియు పేదరికము, నిరుద్యోగము, ఆదాయ అసమానతలు, ఇవన్నీ కూడా ఏంటంటే మానవ వనరులలో ఒక ముఖ్యమైనటువంటి భాగం. ఈ మానవ వనరులలో అతి ముఖ్యమైనది ఏది అంటే జనాభా. మానవ వనరులు అంటే ఒక దేశంలోని జనాభా, విద్యా ప్రమాణాలు, ఆరోగ్య విధానాలు మరియు పౌష్టికాహార విధానాలు ఎక్సెట్రా అనమాట. ఈ మానవ వనరులలో ముఖ్యమైనది ఆ దేశం యొక్క జనాభా, ఆ దేశంలో ఉన్న జనాభా. ఒక దేశంలోనే జనాభానే మానవ వనరులు అంటారు. సో కాబట్టి ఒక దేశ ఆర్థిక అభివృద్ధికి సహజ వనరులు అనేవి చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. ఈ సహజ వనరులను ఏ విధంగా ఉపయోగించుకోవాలో అది ఎవరిపైన ఆధారపడి ఉంటుంది? మానవ వనరులపైన ఆధారపడి ఉంటుంది, హ్యూమన్ రిసోర్సెస్ పైన ఆధారపడి ఉంటుంది. మానవ వనరుల్లో అతి ముఖ్యమైనది ఏది అంటే ఆ దేశం యొక్క జనాభా. ఒక దేశంలోని జనాభానే మానవ వనరులు అంటారు. ఒక దేశంలోని జనాభానే ఏమంటారు? మానవ వనరులు అంటారు. సో నెక్స్ట్ ఇందులో ముఖ్యంగా అంటే
ఒక దేశంలో జనాభా అభిలషణీయ స్థాయి కంటే తక్కువగా ఉంటే ఆ దేశంలో ఆర్థిక అభివృద్ధికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. అంటే ఆప్టిమల్ లెవెల్ అనేది దాటకూడదు. ఓవర్ పాపులేషన్ అటు ఎక్కువగా ఉండకూడదు, ఇటు తక్కువగా ఉండకూడదు. సో కాబట్టి ఇందులో ముఖ్యంగా ఈ జనాభా చాప్టర్లో ఒక దేశంలో ఆర్థిక అభివృద్ధి అనేది ప్రధానంగా ఆ దేశంలో జనాభా పరిమాణము మరియు జనాభా పెరుగుదల రేటు, జనాభా పెరుగుదలలో వచ్చే హెచ్చుతగ్గులు తదితర అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంటే ఆ దేశంలో ఆర్థిక అభివృద్ధి అనేది ఆ దేశం యొక్క జనాభా పరిమాణాన్ని బట్టి మరియు జనాభా పెరుగుదల రేటును బట్టి, జనాభా తగ్గుదలను బట్టి మరియు జనాభా యొక్క పనితీరును బట్టి తదితర అంశాలను ఆ దేశం యొక్క ఆర్థిక అభివృద్ధి రేటును నిర్ణయిస్తాయి. సో ఈ జనాభాకు సంబంధించి అనేక మంది ఆర్థికవేత్తలు కొంతమంది జనాభా పెరుగుదలను వ్యతిరేకించారు మరియు కొంతమంది జనాభా పెరుగుదలను అనుకూలించారు. సో ప్రధానంగా ముగ్గురు వ్యక్తులు జనాభా పెరుగుదల మరియు జనాభా పెరుగుదలకు సంబంధించి అనుకూల మరియు ప్రతికూల అంశాలను వెల్లడించారు. ఇందులో ప్రముఖులు ఎవరంటే ఎడ్విన్ కానన్ మరియు మాల్థస్ మరియు మాలిని బాలసింగం. ఎడ్విన్ కానన్, మాల్థస్, మాలిని బాలసింగం. వీరు ముగ్గురు జనాభా పెరుగుదలకు సంబంధించి వారి యొక్క అభిప్రాయాలను వెల్లడించడం జరిగింది. సో ఎడ్విన్ కానన్ ఈయన జనాభా పెరుగుదలకు అనుకూలమైన అంశాన్ని తెలిపాడు. ఇప్పుడు ప్రపంచంలో కొన్ని దేశాలేమో జనాభాను పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి, కొన్ని దేశాలేమో జనాభా పెరుగుదలను అరికట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అంటే ఈ జనాభా పెరుగుదల వల్ల అనేక లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. ఖచ్చితంగా ఇక్కడ ఒక దేశం అనేది ఆర్థికంగా సామాజికంగా డెవలప్ కావాలంటే ఆ దేశంలో మానవ వనరులు అవసరం అనేది ఉంటుంది. ఎలాంటి మానవ వనరులు అవసరం ఉంటుంది? 15 to 60 ఇయర్స్ మధ్య పనిచేసే శ్రామిక వయోవర్గం పనిచేసే మానవ వనరులు చాలా అవసరం. ఇప్పుడు ప్రపంచంలో జనాభాలో అతిపెద్ద దేశం చైనా, రెండవ దేశం ఇండియా, మూడవ దేశం అమెరికా. కొన్ని దేశాలేమో జనాభాను పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి, కొన్ని దేశాలేమో జనాభాను అరికట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఈ ఎడ్విన్ కానన్ ఏమంటాడంటే, సో ఇక్కడ ఈ జనాభా పెరుగుదలకు సంబంధించి కొంతమంది ఆర్థికవేత్తలు అనుకూలమైన అంశాన్ని చెప్పారు, కొంతమంది వ్యక్తులు జనాభా ఎక్కువగా ఉంటే భవిష్యత్తులో అనేక సమస్యలు ఎదురవుతాయి అనేసి వెల్లడించడం జరిగింది. ఇందులో ఫస్ట్ ఎడ్విన్ కానన్ ఏమంటాడు అంటే, ఈయన జనాభా పెరుగుదలకు అనుకూలమైన వ్యక్తి. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. మీ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో ఖచ్చితంగా ఈ ప్రశ్నలు అడుగుతారు. ఇప్పుడు చెప్పేవి ప్రశ్న, భూమిపైన పుట్టే ప్రతి బిడ్డ ఆ దేశానికి ఒక అభివృద్ధి కారకము అని ఎవరు భావించారు, ఎవరు తెలిపాడు అనేసి ప్రశ్న అడుగుతారు. ఎడ్విన్ కానన్ అనే వ్యక్తి జనాభా పెరుగుదలకు అనుకూలమైన అంశాన్ని తెలిపాడు. అంటే జనాభా పెరుగుదల వల్ల లాభాలు ఉంటాయి, ఒక దేశం ఆర్థికంగా సామాజికంగా డెవలప్ అవుతుంది అనేసి ఎడ్విన్ కానన్ అంటాడు. అందువలన ఈ ఎడ్విన్ కానన్ అభిప్రాయంలో భూమిపైన పుట్టే ప్రతి బిడ్డ ఆ దేశానికి ఒక
అభివృద్ధి కారకము అనే విషయాన్ని తెలుపుతాడు. ఎవరు అంటే ఎడ్విన్ కానన్. ఎడ్విన్ కానన్ అభిప్రాయంలో దేశానికి జనాభా అనేది చాలా అవసరము. ఒక దేశం ఆర్థికంగా సామాజికంగా డెవలప్ కావాలంటే ఆ దేశంలో మానవ వనరులు అవసరము. జనాభా అనేది పెరగాల అనేసి జనాభా అనేది పెరగాలి అనేసి ఎడ్విన్ కానన్ భావిస్తాడు. అంటే భూమిపైన పుట్టే ప్రతి బిడ్డ ఆ దేశానికి ఒక ఫ్యాక్టర్, ఒక అభివృద్ధి కారకము అనే విషయాన్ని ఎడ్విన్ కానన్ తెలుపుతాడు. నెక్స్ట్ మాల్థస్. ఈయన జనాభా పెరుగుదలకు వ్యతిరేకం. అరే జనాభా అనేది ఎక్కువగా పెరగడం వల్ల భవిష్యత్తులో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి భూమిపైన పుట్టే ప్రతి బిడ్డ ఆ దేశానికి ఒక నరకాన్ని పెంపొందించేవాడవుతాడు అని చెప్తాడు. ఎవరు? టిఆర్ మాల్థస్. మాల్థస్ జనాభా పెరుగుదలకు వ్యతిరేకం, జనాభాను తగ్గించాలంటారు మాల్థస్. ఎడ్విన్ కానన్ ఏమంటాడు? జనాభా అనేది పెరగడం వల్ల అనేక లాభాలు ఉంటాయి, భూమిపైన పుట్టే ప్రతి బిడ్డ ఆ దేశానికి ఒక అభివృద్ధి కారకము అని తెలుపుతాడు. కానీ టిఆర్ మాల్థస్ ఏమంటాడంటే భూమిపైన పుట్టే ప్రతి బిడ్డ ఆ దేశానికి నరకాన్ని పెంపొందించేవాడవుతాడు అని భావిస్తాడు. అంటే మాల్థస్ జనాభా పెరుగుదలకు వ్యతిరేకం ఇక్కడ. సో నెక్స్ట్ మాలిని బాలసింగం రెండు విధాలుగా భావించింది. అంటే జనాభా పెరుగుదలకు సంబంధించి అనుకూలమైన అంశాన్ని తెలిపింది ఈ మాలిని బాలసింగం, ప్రతికూలమైన అంశాన్ని తెలిపింది. మాలిని బాలసింగం అభిప్రాయంలో జనాభాకు సంబంధించి తమ యొక్క అభిప్రాయాన్ని తెలుపుతూ కుటుంబంలో ప్రతి జననము ఒక శుభగడియ, కానీ ఈ జననాల రేటు అనేది ఇంకా పెరుగుతూ పోతే భవిష్యత్తులో దేశం భరించగలదా అనే విషయాన్ని మాలిని బాలసింగం తమ అభిప్రాయంలో తెలిపింది. అంటే జనాభా పెరుగుదల వల్ల అనేక లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. వాటన్నిటిని కూడా మనం ఈ చాప్టర్లో తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మన దేశంలో ఓవరాల్గా జనాభాకు సంబంధించి మనం గణాంకాలు తీసుకున్నట్లయితే తర్వాత మనము ఈ చాప్టర్లో జనాభా గణాంకాలు 2021 నాటికి మన భారతదేశంలో ఎంత జనాభా ఉంది, సో మొత్తం డేటాను తెలుసుకోవడం జరుగుతుంది తర్వాత క్లాస్లో. సో నెక్స్ట్ రీసెంట్గా నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వారు జాతీయ గణాంక సంస్థ ప్రతి సంవత్సరం ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా రిపోర్టును ప్రతి ఇయర్ ప్రకటించడం జరుగుతూ ఉంటుంది. ఈ ఎన్ఎస్ఓ వారు ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా రిపోర్టు 2020-21 అంటే మార్చి నెలలో మార్చి 2021లో ఈ నివేదికను ప్రకటించడం జరిగింది ఎన్ఎస్ఓ వారు. మన దేశంలో జనాభాకు సంబంధించి ఈ రిపోర్టును మార్చి 2021న భారతదేశంలో స్త్రీలు మరియు పురుషులు 2020కు సంబంధించి గణాంకాలను జనాభా సంబంధిత గణాంకాలను విడుదల చేయడం జరిగింది నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వారు. ఈ ఎన్ఎస్ఓ జాతీయ గణాంక సంస్థ నివేదిక ప్రకారము భారతదేశంలో స్త్రీలు మరియు పురుషుల యొక్క నివేదికకు సంబంధించి జనాభా సంబంధిత నివేదిక సంబంధించి ఈ రిపోర్ట్ ప్రకారము అంటే ఎన్ఎస్ఓ ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2020 నివేదిక ప్రకారము మన భారతదేశంలో
మొత్తం జనాభా 136.13 crore 2021 నాటికి. 2021 నాటికి మన భారతదేశం యొక్క మొత్తం జనాభా 136.13 crore ఉంది. 136.13 crore ఉంది. అంటే 2021 నాటికి ఎన్ఎస్ఓ ఉమెన్ అండ్ మెన్ ఇండియా రిపోర్ట్ 2020 నివేదిక ప్రకారం ఈ రిపోర్ట్ను మార్చి 2021లో ఎన్ఎస్ఓ వారు భారతదేశంలో జనాభా సంబంధిత గణాంకాలకు సంబంధించి రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ రిపోర్ట్ ప్రకారం 2021 నాటికి భారతదేశంలో మొత్తం జనాభాను 136.13 crore అంచనా వేయడం జరిగింది. అంటే భారతదేశంలో ఓవరాల్గా పాపులేషన్ 2021 సంవత్సరం ప్రకారం 136.13 crore ఉంది. అదే 2011 జనాభా లెక్కల ప్రకారము అయితే 121.09 crore ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారము మన భారతదేశంలో 121.09 crore ఉంది. 2021 నాటికి 121.09 crore నుంచి 136.13 crore 136.13 crore చేరింది మన భారతదేశం యొక్క మొత్తం జనాభా. సో అదేవిధంగా యుఎన్ఓ వారు ప్రతి సంవత్సరం స్టేట్ ఆఫ్ ది వరల్డ్ పాపులేషన్ పేరుతో జనాభాకు సంబంధించి ఆయా ప్రపంచ దేశాల్లో ఎంత జనాభా ఉందో అంచనా వేసి గణాంకాలను ప్రకటించడం జరుగుతూ ఉంటుంది. సో యుఎన్ఎఫ్పిఏ యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ నివేదిక స్టేట్ ఆఫ్ ది వరల్డ్ పాపులేషన్ 2021 నివేదిక ప్రకారం 2021 నాటికి మన భారతదేశంలో మొత్తం జనాభా 139.34 crore ఉంది అనేసి యుఎన్ఎఫ్పిఏ స్టేట్ ఆఫ్ ది వరల్డ్ పాపులేషన్ 2021 నివేదిక ప్రకారం భారతదేశంలో మొత్తం జనాభా 139.34 కోట్లు ఉందనేసి అంచనా వేయడం జరిగింది. అంటే వరల్డ్ లార్జెస్ట్ సెకండ్ పాపులేషన్ కంట్రీ ఇండియా. అదే చైనా. ఈ యుఎన్ఎఫ్పిఏ స్టేట్ ఆఫ్ ది వరల్డ్ పాపులేషన్ 2021 నివేదిక ప్రకారం చైనా పాపులేషన్ వచ్చేసి 144.42 crore 144.42 crore ఉంది అనేసి ఈ నివేదికలో తెలిపింది. సో వరల్డ్ లార్జెస్ట్ ఫస్ట్ పాపులేషన్ కంట్రీ చైనా మొత్తం పాపులేషన్ 144.42 crore. వరల్డ్ లార్జెస్ట్ సెకండ్ పాపులేషన్ కంట్రీ ఇండియా. సో యుఎన్ఎఫ్పిఏ స్టేట్ ఆఫ్ ది వరల్డ్ పాపులేషన్ 2021 నివేదిక ప్రకారం మన భారతదేశంలో 2021 నాటికి మొత్తం జనాభా ఎంత ఉంది? 139.34 కోట్లు ఉంది. యుఎన్ఎఫ్పిఏ స్టేట్ ఆఫ్ ది వరల్డ్ పాపులేషన్ 2021 నివేదిక ప్రకారం ఓవరాల్గా టోటల్ మొత్తం ప్రపంచ జనాభా ఎంత ఉంది అంటే మొత్తం ప్రపంచ జనాభా 2021 నాటికి మొత్తం ప్రపంచ జనాభా యుఎన్ఎఫ్పిఏ స్టేట్ ఆఫ్ ది వరల్డ్ పాపులేషన్ 2021 నివేదిక ప్రకారము మొత్తం ప్రపంచ జనాభా 787
5 కోట్లుగా ఉంది. 787.5 కోట్లుగా ఉంది. అంటే మొత్తం ఓవరాల్ వరల్డ్ పాపులేషన్ 787.5 crore ఉంది. సో వరల్డ్లో జనాభాలో అతిపెద్ద దేశం చైనా, సెకండ్ కంట్రీ ఇండియా, థర్డ్ కంట్రీ వచ్చేసి అమెరికా. ఇవి గుర్తుపెట్టుకోవాలా, మీ ఎగ్జామినేషన్కు అడుగుతాడనమాట. డేటాను మనము ఈ చాప్టర్లో తర్వాత క్లాస్లో సో ఇన్డెప్త్గా తెలుసుకుందాం. ఇది ఇంట్రడక్షన్లో మాత్రమే డేటాను చెప్పాను. సో ఖచ్చితంగా యాస్పిరెంట్స్ మీ అసైన్డ్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో జనాభాకు సంబంధించి ఖచ్చితంగా 2-3 ప్రశ్నలు అడగడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ ఈ జనాభా చాప్టర్లో ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, ఇప్పుడే చెప్పాను, జనాభా సంబంధిత కాన్సెప్ట్స్ తెలుసుకోవాలా. ఆ కాన్సెప్ట్స్ ఏంటంటే, భారతదేశంలో జనాభా చాప్టర్లో రేపు మీ అసైన్డ్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారము స్త్రీ పురుష నిష్పత్తి ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది, తక్కువగా ఉన్న రాష్ట్రం ఏది అని ప్రశ్న అడుగుతారు. అసలు మీకు స్త్రీ పురుష నిష్పత్తి అంటే ఏమిటి తెలియాలా, అసలు జనాభా అంటే ఏమిటి తెలియాలా, జనసాంద్రత ఫర్ ఎగ్జాంపుల్ 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో మొత్తం జనసాంద్రత ఎంత అని అడుగుతారు ప్రశ్న. అసలు జనసాంద్రత అంటే ఏమి మీకు తెలియాలా. అదేవిధంగా భారతదేశంలో బాలబాలికల నిష్పత్తి ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది అని ప్రశ్న అడుగుతారు. అసలు బాలబాలికల నిష్పత్తి అంటే ఏమిటి మీకు తెలియాలా. అంటే ఈ జనాభాకు సంబంధించి మీకు ముఖ్యంగా తెలియవలసిన అంశం ఏమిటంటే కాన్సెప్ట్స్ తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాభా కాన్సెప్ట్స్ వచ్చేసి జనాభా విస్ఫోటనం, నెక్స్ట్ జనసాంద్రత, మానవ వనరులు, జననాల రేటు, మరణాల రేటు, నెక్స్ట్ సంతాన ఉత్పత్తి రేటు, సంతాన ఉత్పత్తి రేటు టిఎఫ్ఆర్ అంటారు దీన్ని. నెక్స్ట్ ఐఎంఆర్ శిశు మరణాల రేటు ఐఎంఆర్. నెక్స్ట్ మాతా శిశు మరణాల రేటు ఎంఎంఆర్. నెక్స్ట్ సగటు జీవితకాలం. నెక్స్ట్ స్త్రీ పురుష నిష్పత్తి. నెక్స్ట్ బాలబాలికల నిష్పత్తి అప్ టు 6 years ఏజ్. నెక్స్ట్ బాలబాలికల మరణాల రేటు. నెక్స్ట్ వచ్చేసి అక్షరాస్యత రేటు. సో వీటన్నిటికి సంబంధించి మీకు మీనింగ్ అనేది తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాభా. అసలు జనాభా అంటే ఏమిటి? జనాభా అంటే ఒక ప్రదేశంలో నివసించే జనసంఖ్యనే జనాభా అంటారు.
ఒక ప్రదేశంలో నివసించే జనసంఖ్యను జనాభా అంటారు. ఒక దేశంలో లేదా ఒక ప్రదేశంలో నివసించే జనసంఖ్యను జనాభా అంటారు. జనాభా విస్ఫోటనం, పాపులేషన్ ఎక్స్ప్లైటేషన్ అంటారు దీన్ని. జనాభా విస్ఫోటనం, విస్ఫోటనం అంటే పెరగడం. జనాభా విస్ఫోటనము అంటే మరణాల రేటు అనేది తగ్గుతూ జననాల రేటు వేగంగా పెరుగుతూ పోతే జనాభా అనేది పెరుగుతుంది. సో మరణాల రేటు తగ్గుతూ జననాల రేటు వేగంగా పెరిగినట్లయితే దానిని జనాభా విస్ఫోటనము అని అంటారు. జనసాంద్రత, డెన్సిటీ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. డెన్సిటీ మీకు అడుగుతాడు ఎగ్జామ్లో, మీ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్లో, భారతదేశంలో అత్యధిక జనసాంద్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది అంటాడు. భారతదేశంలో తక్కువ జనసాంద్రత ఉన్న రాష్ట్రం ఏది అంటాడు. లేదా భారతదేశంలో మొత్తం జనసాంద్రత ఎంత అని ప్రశ్నలు అడగడం జరుగుతూ ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్. సో జనసాంద్రత అంటే ఒక దేశంలో ప్రతి చదరపు కిలోమీటర్కు నివసించే, ఒక దేశంలో ప్రతి చదరపు కిలోమీటర్కు నివసించే జనసంఖ్యను జనసాంద్రత అంటారు. జనసాంద్రత ప్రతి చదరపు కిలోమీటర్కు దేశంలో ఎంతమంది నివసిస్తున్నారు అని తెలిపేదే జనసాంద్రత, డెన్సిటీ. ఈ జనసాంద్రత అనేది పెరగడం వల్ల అనేక నష్టాలు ఉన్నాయి. భూమిపైన ప్రెషర్ పెరుగుతుంది, భూమిపైన ఒత్తిడి పెరుగుతుంది. జనసాంద్రత అనేది పెరగడం వల్ల భూమిపైన ప్రెషర్ పెరుగుతుంది, అంటే ఒత్తిడి పెరుగుతుంది. పర్యావరణం అనేది క్షీణిస్తుంది, కాలుష్యం అనేది పెరుగుతుంది, ఓవర్ పాపులేషన్, ఓవర్ జనసాంద్రత వల్ల. సో జనసాంద్రత అంటే దేశంలో ప్రతి చదరపు కిలోమీటర్కి నివసించే జనసంఖ్యను ఏమంటారమ్మా? జనసాంద్రత అంటారు. నెక్స్ట్ మానవ వనరులు, హ్యూమన్ రిసోర్సెస్. ఇప్పుడే చెప్పాను, ఇంట్రడక్షన్లో మీకు చెప్పాను. ఒక దేశం ఆర్థికంగా సామాజికంగా డెవలప్ కావాలి అంటే ఆ దేశంలో సమర్థవంతమైన నాణ్యత గల మానవ వనరులు చాలా అవసరం. ఇప్పుడు సహజ వనరులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ భూమి, నేల, ఖనిజాలు, అడవి సంపద, ఇవన్నీ సహజ వనరులు. ఈ సహజ వనరులను సక్రమంగా ఉపయోగించుకోవడము అనేది ఎవరిపైన ఆధారపడి ఉంటుంది? ఆ దేశంలో క్వాలిటీ కలిగినటువంటి మానవ వనరులపైన ఆధారపడి ఉంటుంది. మానవ వనరులు అంటే ఒక దేశంలోని జనాభానే మానవ వనరులు అంటారు. మానవ వనరులు అతి ముఖ్యమైనది పాపులేషన్. అదేవిధంగా మానవ వనరులో ఇంకా ముఖ్యమైన అంశాలు ఏంటంటే పౌష్టిక ఆహార విధానాలు, అదేవిధంగా ఆరోగ్య సంబంధిత అంశాలు, విద్యా ప్రమాణాలు, ఇవన్నీ కూడా మానవ వనరుల్లో ఒక ప్రధాన భాగంగా చెప్పవచ్చు. అంటే మానవ వనరులను మెరుగుపరచాలి. నెక్స్ట్ జననాల రేటు, బర్త్ రేట్స్ అంటారు. బర్త్ రేట్స్, జననాల రేటు ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ప్రతి 1000 మందికి ఎంతమంది జన్మిస్తున్నారు అని తెలిపేదే జననాల రేటు, బర్త్ రేట్స్ అంటారు ఇంగ్లీష్లో. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ప్రతి 1000 మందికి ఎంతమంది జన్మిస్తున్నారో పుట్టే వారి యొక్క సంఖ్యను తెలిపేదే జననాల రేటు. దాన్ని ఇంగ్లీష్లో బర్త్ రేట్స్ అంటారు. నెక్స్ట్ మరణాల రేటు డెత్ రేట్స్ అంటారు. డెత్ రేట్స్ అంటే ఒక దేశంలో సంవత్సర కాలంలో ప్రతి 1000 మందికి ఎంతమంది మరణిస్తున్నారో ఆ మరణించే వారి యొక్క సంఖ్యను తెలిపేదే డెత్ రేట్స్. నెక్స్ట్ సంతాన ఉత్పత్తి రేటు, టోటల్ ఫర్టిలిటీ రేట్. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో
ఒక స్త్రీ ఎంతమంది పిల్లలకు జన్మనిస్తుందో తెలిపేదే మొత్తం సంతాన ఉత్పత్తి రేటు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్త్రీ 15 ఇయర్స్ నుంచి 49 ఇయర్స్ మధ్య ఒక స్త్రీ మినిమం 16 మంది పిల్లలకు జన్మనివ్వచ్చు. 15 to 49 ఇయర్స్ మధ్య ఒక స్త్రీకి 16 మంది పిల్లలకు జన్మనిచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో సంతాన ఉత్పత్తి రేటు అంటే దేశంలో ఒక సంవత్సర కాలంలో ఒక స్త్రీ ఎంతమంది పిల్లలకు జన్మనిస్తుందో ఆ సంఖ్యను తెలిపేదే సంతాన ఉత్పత్తి రేటు. నెక్స్ట్ ఐఎంఆర్, ఇన్ఫాంటీ మోర్టాలిటీ రేట్, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. మీ ఎగ్జామినేషన్లో ఇది ఖచ్చితంగా అడుగుతాడు. గతంలో చాలా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ కాకుండా ఇతరత్రా పోటీ పరీక్షలు ఏవైతే ఉన్నాయో గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఖచ్చితంగా ఈ జనాభా చాప్టర్లో ఇది అడగడం జరుగుతున్నది. శిశు మరణాల రేటు అంటే ఏమిటి అని అడుగుతున్నాడు. శిశు మరణాల రేటు ఇన్ఫాంటీ మోర్టాలిటీ రేట్ అంటారు దీన్ని. శిశు మరణాల రేటు అంటే పుట్టిన రోజు నుంచి తొలి జన్మదినం చూడకముందే మరణించే శిశువుల యొక్క సంఖ్యను శిశు మరణాల రేటు అంటారు. అంటే జన్మించిన తేదీ నుంచి శిశు మరణాల రేటు అంటే జన్మించిన నాటి నుంచి తొలి జన్మదినం చూడకముందే మరణించే శిశువుల యొక్క సంఖ్యను శిశు మరణాల రేటు అంటారు. అంటే ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ప్రతి 1000 మందికి ఇది అడుగుతాడు. ప్రతి 1000 మందికి పుట్టిన నాటి నుంచి తొలి జన్మదినం చూడకముందే ఒక దేశంలో సంవత్సర కాలంలో ప్రతి 1000 మంది శిశువులకు ఎంతమంది శిశువులు మరణిస్తున్నారో తెలిపేదే శిశు మరణాల రేటు. ఈ శిశు మరణాల రేటు అనేది ఎక్కువగా పెరగడానికి కారణం ఏంటంటే, శిశువులు మరణించడానికి గల కారణం ఏంటి అంటే పౌష్టిక ఆహారం లేకపోవడం, సరైనటువంటి తిండి లేకపోవడం, క్వాలిటీబుల్ ఆహారం లేకపోవడం, ఫుడ్ సదుపాయం లేకపోవడం, పౌష్టిక ఆహార సమస్య అనేది ఎక్కువగా ఉండడం వల్ల. ఎందుకంటే పౌష్టిక ఆహారాన్ని తీసుకోవడం వల్ల మనిషిలో సగటు జీవితకాలం పెరుగుతుంది, ఆరోగ్యవంతంగా ఉంటాడు, అదేవిధంగా బ్రెయిన్ పవర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. కానీ పౌష్టిక ఆహార సమస్య వల్ల ఈ శిశు మరణాలు అనేవి పెరుగుతూ ఉన్నాయి మన భారతదేశంలో. అదేవిధంగా శిశు మరణాల రేటు అనేది పెరగడానికి ఇంకొక కారణం ఏంటంటే మెరుగైనటువంటి ఆరోగ్య వైద్య సదుపాయాలు లేకపోవడం. ఇప్పుడు చూడండి, దేశంలో కరోనా వచ్చింది, ఎంతోమంది ఈ కరోనా వైరస్ వల్ల చస్తున్నారు, మరణిస్తున్నారు. మరణాల రేటు అనేది కరోనా వల్ల పెరుగుతూ ఉన్నది. ఎందుకు? దేశంలో ఆరోగ్య వైద్య సదుపాయాలు అనేవి ఇంకా గ్రామాలలో కానీ పట్టణంలో కానీ ఇంకా సఫిషియెంట్గా లేకపోవడం. ఆక్సిజన్ లేదు. ఈరోజు ఈ కరోనా వైరస్ బారిన ఎవరైతే పడి ఉన్నారో ఆక్సిజన్ కూడా అందించలేకపోతున్నారు మన భారతదేశంలో. సో ఈ శిశు మరణాల రేటు అనేది పెరగడానికి మొట్టమొదటి కారణం మెరుగైన ఆరోగ్య వైద్య సదుపాయాలు లేకపోవడం మరియు పౌష్టిక ఆహార సమస్య. ఆహారం లేకపోవడం, క్వాలిటీబుల్ ఫుడ్ అనేది లేకపోవడం వల్ల శిశు మరణాల రేటు అనేది మన భారతదేశంలో పెరుగుతూ ఉన్నది. సో పుట్టిన నాటి నుంచి తొలి జన్మదినం చూడకముందే ఒక దేశంలో సంవత్సర కాలంలో ఎంతమంది శిశువులు మరణిస్తున్నారో ఆ సంఖ్యను తెలిపేదే, ప్రతి 1000 మందికి ఎంతమంది మరణిస్తున్నారో శిశువులు తెలిపే సంఖ్యనే శిశు మరణాల రేటు అని అంటారు. నెక్స్ట్ మాతా శిశు మరణాల రేటు, ఎంఎంఆర్, మెటర్నిటీ మోర్టాలిటీ రేట్ అంటారు దీన్ని.
మాతా శిశు మరణాల రేటు. సో మాతా శిశు మరణాల రేటు, మెటర్నిటీ మోర్టాలిటీ రేట్ అంటే ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ప్రసవించే సమయంలో, అంటే ఒక స్త్రీ లేదా ఒక తల్లి ప్రసవించేటప్పుడు డెలివరీ అయితే ప్రసవ సమయంలో లేదా డెలివరీ అయ్యేటప్పుడు, సో ప్రసవ సమయంలో తల్లి మరణించవచ్చు లేదా పుట్టబోయే బిడ్డ కూడా మరణించవచ్చు. మాతా శిశు మరణాల రేటు అంటే ఒక దేశంలో సంవత్సర కాలంలో ప్రతి 1,00,000 మంది తల్లులకు ప్రసవ సమయంలో ఎంతమంది మరణిస్తున్నారో తెలిపే సంఖ్యనే మాతా శిశు మరణాల రేటు అని అంటారు. అంటే ప్రసవించేటప్పుడు పుట్టబోయే బిడ్డ చనిపోవచ్చు లేదా తల్లి చనిపోవచ్చు. సో ప్రసవ సమయంలో, డెలివరీ సమయంలో స్త్రీ ఎంతమంది చనిపోతున్నారో, ఎంతమంది తల్లులు మరణిస్తున్నారో తెలిపే సంఖ్యనే మాతా శిశు మరణాల రేటు అని అంటారు. ప్రతి 1,00,000 మందికి ఎంతమంది తల్లులు లేదా స్త్రీలు చనిపోతున్నారో ప్రసవ సమయంలో తెలిపే సంఖ్యనే మాతా శిశు మరణాల రేటు అని అంటారు. నెక్స్ట్, సగటు జీవితకాలం. ఒక వ్యక్తి సగటున ఎన్ని సంవత్సరాలు జీవిస్తున్నాడు, ఒక వ్యక్తి సగటున ఎన్ని సంవత్సరాలు జీవిస్తున్నాడో తెలిపేదే సగటు జీవితకాలం. దీన్ని ఆయుర్దాయం లేదా ఆయుష్ అని కూడా అనవచ్చు. ఒక మనిషి యొక్క సగటు జీవితకాలం అనేది పెరగాలి అంటే మెరుగైనటువంటి ఆరోగ్య వైద్య సదుపాయాలు కల్పించాలి. మెరుగైనటువంటి ఆరోగ్య వైద్య సదుపాయాలు కల్పించాలి, పౌష్టిక ఆహారాన్ని అందించాలి. అప్పుడే ఆ వ్యక్తి యొక్క సగటు జీవితకాలం అనేది పెరుగుతూ ఉంటుంది. మనం చూస్తూ ఉంటాం, మన గ్రామాల్లోనూ పట్టణాల్లో పూర్వకాలం మనుషులు ఇప్పటికీ కూడా 90 సంవత్సరాలు, 95 సంవత్సరాలు, 100 సంవత్సరాలు కూడా బతికిన వారు ఉన్నారు. సో కాబట్టి సగటు జీవితకాలము అంటే సగటున ఒక వ్యక్తి ఎన్ని సంవత్సరాలు బతుకుతున్నాడు, జీవిస్తున్నాడో తెలిపేదే సగటు జీవితకాలం. నెక్స్ట్, స్త్రీ పురుష నిష్పత్తి. స్త్రీ పురుష నిష్పత్తి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ మీకు ప్రశ్న వస్తుంది. మీ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా ఇక్కడ ప్రశ్న రావడానికి అవకాశం అనేది ఉంటుంది. స్త్రీ పురుష నిష్పత్తి, ఇంగ్లీష్లో జెండర్ సెక్స్ రేషియో అంటారు. స్త్రీ పురుష నిష్పత్తి అంటే దీన్నే లింగ నిష్పత్తి అంటారు. లింగ నిష్పత్తి అంటారు. మీ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో గతంలో కూడా అడిగాడు. భారతదేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక స్త్రీ పురుష నిష్పత్తి లేదా లింగ నిష్పత్తి ఏ రాష్ట్రంలో ఉంది, లేదా తక్కువ స్త్రీ పురుష నిష్పత్తి లేదా లింగ నిష్పత్తి ఏ రాష్ట్రంలో ఉంది అనేసి ప్రశ్న అడుగుతారు. సో స్త్రీ పురుష నిష్పత్తి అంటే ఒక దేశంలో సంవత్సర కాలంలో స్త్రీ పురుష నిష్పత్తి అంటే ప్రతి 1000 మంది పురుషులకు స్త్రీల యొక్క సంఖ్య ఎంత ఉందో తెలిపేదే స్త్రీ పురుష నిష్పత్తి. లింగ నిష్పత్తి ప్రతి 1000 మంది పురుషులకు స్త్రీలు ఎంతమంది ఉన్నారు ఆ సంఖ్యను తెలిపేదే స్త్రీ పురుష నిష్పత్తి లేదా లింగ నిష్పత్తి. ఇక్కడ ప్రశ్న మీకు ఎస్ఐ అండ్ కానిస్టేబుల్లో అడుగుతాడు. స్త్రీ పురుష నిష్పత్తి ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది, తక్కువగా ఉన్న రాష్ట్రం ఏది అంటే ఇక్కడ ప్రతి 1000 మంది పురుషులకు స్త్రీలు ఎంతమంది ఉన్నారు ఆ సంఖ్యను తెలిపేదే స్త్రీ పురుష నిష్పత్తి, లింగ నిష్పత్తి. నెక్స్ట్, బాల బాలికల నిష్పత్తి. అప్ టు 6 years ఏజ్ మధ్య ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ప్రతి 1000 మంది బాలికలు సంఖ్య ఎంత ఉందో తెలిపేదే బాలికల నిష్పత్తి. అప్ టు 6 years ఏజ్ మధ్య ప్రతి 1000 మంది బాలికల యొక్క సంఖ్య ఎంత ఉంది ఆ సంఖ్యను తెలిపేదే బాలికల నిష్పత్తి అప్ టు 6 years ఏజ్ మధ్య. నెక్స్ట్, బాలికల మరణాల రేటు. దేశంలో సంవత్సరంలో ప్రతి 1000 మంది బాలికలు ఎంతమంది మరణిస్తున్నారు అప్ టు 5 years మధ్య.
నెక్స్ట్ అక్షరాస్యత రేటు. ఒక వ్యక్తికి చదవడం రావాలి, రాయడం రావాలి. అక్షరాస్యులు అని ఎవరినంటారు అంటే ఒక వ్యక్తి ఒక భాషను చదవడం రావాలి, రాయడం రావాలి, వచ్చినట్లయితే వారిని అక్షరాస్యులు అంటారు. ఇక్కడ ప్రశ్న అడగడం జరుగుతుంది, భారతదేశంలో మొత్తం అక్షరాస్యత రేటు ఎంత అని అడుగుతారు. ఏ రాష్ట్రంలో అక్షరాస్యత రేటు ఎక్కువగా ఉంది అని అడుగుతారు. ఏ రాష్ట్రంలో అక్షరాస్యత రేటు తక్కువగా ఉంది అని అంటారు. ఇలా జనాభా చాప్టర్లో ఈ థియరిటికల్గా ఈ కాన్సెప్ట్స్ అనేవి మీకు అర్థం కావాలి. సో ఒక భాషను చదవడము, రాయడము ఎవరికైతే వస్తుందో వారిని అక్షరాస్యులు అని అంటారనమాట. సో ఇవి జనాభాకు సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు భారతదేశంలో 2017 NSO ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా రిపోర్ట్ 2020-21 నివేదిక ప్రకారం 2017 సంవత్సరం ప్రకారం మన భారతదేశంలో మొత్తం అక్షరాస్యత 77.7% ఉన్నట్లు నివేదికలో పేర్కొనింది. అదే 2011 గణాంకాల ప్రకారం అయితే మన భారతదేశంలో మొత్తం అక్షరాస్యత రేటు 73% ఉంది. సో ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. సో ఇవి జనాభాకు సంబంధించి థియరిటికల్ చెప్పవచ్చు. రేపు మనం జనాభా డేటాను ప్రశ్నలో అడిగినప్పుడు ఫస్ట్ ఈ థియరిటికల్ రిపోర్ట్స్ మీకు బాగా అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా ఈ థియరిటికల్ మీకు అర్థమైతే, జనాభా సంబంధిత ఈ కాన్సెప్ట్స్ మీకు అర్థమైతే రేపు ప్రశ్న డేటాలో అడిగినప్పుడు మీకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రపంచంలో భారతదేశం యొక్క మొత్తం జనాభా శాతం ఎంత అంటాడు, జననాల రేటు ఎంత ఉంది అంటాడు, మరణాల రేటు ఎంత ఉంది అంటాడు, బాలబాలిక నిష్పత్తి ఎంత ఉంది అంటాడు, స్త్రీ పురుష నిష్పత్తి ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉంది అంటాడు, ఏ రాష్ట్రంలో తక్కువగా ఉంది అంటాడు. ఇలా డేటా అనేది మీకు డేటా రూపంలో ప్రశ్న అడిగినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జనాభా చాప్టర్లో ఈ థియరిటికల్ కాన్సెప్ట్, జనాభాకు సంబంధించి ఈ థియరిటికల్ కాన్సెప్ట్స్ మీకు అర్థం కావాలి. సో ఇదే చాప్టర్ను మిగిలినటువంటి అంశాలను నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కషన్ చేసుకుంటాం. ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ గివింగ్ ఆపర్చునిటీస్.